గుంటూరు జిల్లాలో చివరి రోజు ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది తరలివస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో చివరి రోజు ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను గుంటూరు నుండి మనకి అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఈ రోజు చివరి రోజు, మరి ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అక్కడున్న ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, ఏ రకాలుగా ఆ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయో, తెలుగు మహాసభలకి ఈ రోజు చివరి రోజు చీఫ్ గెస్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఆయనైతే మాత్రం ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆయన హెలికాప్టర్ ద్వారా 10:45 ప్రాంతానికి అయితే ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మాత్రం ఆయనైతే మాత్రం వెహికల్ ద్వారా మాత్రం వాహనాల ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ అయితే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో మన కెమెరామ్యాన్ చూపిస్తూ ఉన్నాడు. అనేక కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ తెలుగు మహాసభలు అంటే తెలుగు యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా కూడా ఈ మహాసభను ఏర్పాటు చేశారు. తెలుగు భాషకు ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, ప్రాచుర్యాన్ని తెలియజేసే విధంగా కూడా ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళైతే మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ కాలేజీ నుంచి వచ్చారు? తెలుగు గురించి మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ తెలుగు మహాసభలో ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా నేర్చుకోవాల్సిన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడతాయి తెలుగు మహాసభలు. అంటే మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, తెలుగు అంటే మీకు అభిమానం ఉందా? అవును, ఇంగ్లీష్ అనేది మనకు చిన్నప్పటి నుంచి స్కూల్స్లో నేర్చుకుంటున్నాం, అది కరెక్టే. కానీ ఇప్పుడు తెలుగు అనేది చాలామంది మర్చిపోతున్నారు. అలాంటి మర్చిపోకుండడానికి ఇలాంటి సభలు నిర్వహించడం చాలా గ్రేట్. అసలు ఇంకా వీటి నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం కూడా. అంటే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు కదా, అలాంటి వాటికి ఇవి చాలా మంచిగా చేస్తాయి. అంటే తెలుగుకు సంబంధించిన నవలు, కథలు మీకు తెలుసా? కొంచెం అంటే చూస్తాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడైతే తెలుగు మహాసభలకు వచ్చారు. ప్రధానంగా మనం చూడవచ్చు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి బళ్ళారికి చెందినటువంటి ఒక తెలుగు అభిమాని ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? నా పేరు కండక్టర్ పంపాపతి, కర్ణాటక బళ్ళారి నుండి వచ్చాను. నేను కర్ణాటకములో తెలుగు మీడియం చదువుకున్నవాడిని. అదే విద్యాభ్యాసముతో అక్కడ ఉద్యోగం సంపాదించుకున్నవాడిని. కేఎస్ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఉద్యోగము నిర్వహించాను, రిటైర్డ్ అయ్యాను. తెలుగు సభలకు నన్ను ఈ తెలుగు మాత నన్ను పిలుచుకొని వచ్చింది. ఇక్కడ 3 రోజుల నుంచి కూడాను వైభవోపేతముగా పండుగ జరుగుతున్నది, ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఇంతటి అనుభూతి నేను ఎక్కడా చెందలేదు, పొందలేదు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రము తెలుగు భాషను గురించి ఆ విధంగా ఏర్పాటు చేసింది. తింటే గారెలే తినాలి, వింటే తెలుగు భాషనే వినాలి, మాట్లాడితే తెలుగే మాట్లాడాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యము మరి ఎక్కడా లేదు. అది తెలియని వాళ్ళు కొంతమంది పరభాష వ్యామోహితులై ఎటువైపో పోతున్నారు. అది వాళ్ళకి తెలియదు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను తెలుగు భాషలోనే మాట్లాడుతూ వాళ్ళ కుటుంబంలో తెలుగే మాట్లాడుతున్నారు. తెలుగు యొక్క శక్తి సామర్థ్యము ఏమిటంటే, ఎవరైతే ముందు మాతృభాషలో మాట్లాడి అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు ఇతర భాషలలోకి కూడాను దాన్ని అనువదించుకొని అర్థం చేసుకొని ముందు పోగలరు. మనతో పాటు ఇంకొక తెలుగు భాషకు సంబంధించిన అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది సంగడగుంట అండి. మా పేరు మేకల సాంబశివరావు. మామూలుగా ఇక్కడ గుంటూరులో ఈ సంగడగుంట ఏరియాలో జరుగుతున్నటువంటి మూడు రోజుల తెలుగు మహాసభలు చాలా ఊహోపేతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి మేము ఇదంతా తిలకిస్తుంటే నవరస నటనా సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు మాకు తలుపుకొస్తున్నారు. రాబోయే ముందు తరాల వారికి మనం ఈ తెలుగు యొక్క దాని గురించి తెలియచెప్పాలి. ఈ మమ్మీ డాడీలు ఇప్పుడు వచ్చినాయి, వేరే దేశాలు వెళ్ళి బతకడానికి తప్పితే ఇంగ్లీష్ భాష కానీ మనకు ఉపయోగపడదు. కాబట్టి ముందు తరాల వారికి మనము ఈ తెలుగు భాష గురించి చెప్పాలి. అమ్మ, నాన్న, అయ్యా, అమ్మ అనే భాషలో మనకి ఇది ఈ డాడీ మమ్మీలు ఇవన్నీ ఇప్పుడు బతకడానికి ఇతర దేశాలు వెళ్ళటానికి ఇదే కానీ ఈ పలికిరాదు. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ముఖ్యంగా కూడా ఇది ఏదైతే ప్రాంగణం ఉందో తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన ప్రాంగణం ఉందో, ఇక్కడైతే మాత్రం ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ పరిస్థితులు మనం చూస్తే ఇక్కడ ఏ విధంగా ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. దీనికి సంబంధించి ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. అందరూ ఇక్కడికి వచ్చినటువంటి కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎవరై ఉన్నారో తెలుగుకు సంబంధించి తెలుగు భాష యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. తమ తెలుగు భాష యొక్క భాషపై ఉన్నటువంటి అభిమానాన్ని అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.